గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గుంటూరులో చేయాలని ఒక 2 days బ్యాక్ నిర్ణయించడం జరిగింది. హీరో గారు కోరిక మేరకు గుంటూరులోనే చేయాలని అనడంతో ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్ని పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్లో ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు గారు అండ్ హీరోయిన్స్, డైరెక్టర్ గారు అండ్ టీం అందరూ వస్తున్నారు. తమ్ముడు గారు పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది దీంట్లో. అలాగే అండ్ ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి ముందే వచ్చేలాగా ఈవెంట్ రేపు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఈవెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ మీడియా వారి ద్వారా పోలీస్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మంగళగిరి డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ట్రాఫిక్ డిఎస్పీ గారికి అందరికీ మా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా డిఐజీ గారికి మాకు ఇక్కడ వెళ్ళడానికి ఆయన ప్రధాన కారణం. ఆయన సపోర్ట్ చేసి మమ్మల్ని నుంచి ఆయన ప్రోత్సహించారు. ఆయనకి మా స్పెషల్ థ్యాంక్స్. శ్రేయాస్ మీడియా తరఫు నుంచి అలాగే ప్రొడక్షన్ హౌస్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని ఆ మీడియా కూడా మాకు సహకరించి సక్సెస్ చేయాల్సింది కోరుతున్నాం. అలాగే తక్కువ టైం ఉంది, మాకు కొన్ని 24 hours టైం మాత్రమే ఉంది. సో ఈ కార్యక్రమాన్ని గురించి మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా, గుంటూరు ప్రతి ఊరికి విలేజ్కి రీచ్ అయ్యేలాగా గుంటూరు కృష్ణా జిల్లా మీడియా ముఖ్యంగా మీడియా వారు తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది గుంటూరు విజయవాడ మధ్యలో టోల్గేట్ గ్రౌండ్, అది నంబూరి క్రాస్ పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్. ఈ గ్రౌండ్ మ్యాక్సిమం ప్రమోట్ అయ్యేలాగా మీరు మీ వాట్సాప్ గ్రూప్స్లతో పాటు మీ ఛానల్స్లో పాటు చేయగలిగితే వారు రివీల్ చేయొద్దని చెప్పారండి మాకు మెంబర్స్కి. మేము ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తున్నామండి, ఎక్కువ మంది వస్తారని ఏర్పాట్లు చేస్తున్నాం. దాని తగ్గట్టే ట్రాఫిక్ ఏర్పాట్లు కానీ అన్ని బార్గెటింగ్ కానీ చేయడం జరిగింది. అసలు పాలిటిక్స్కి సినిమాకి సంబంధం లేదు సార్. మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతామండి మేము. అందులో ఈ పాసులన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి, ఎక్కడ కూడా పాసులు అమ్మబడవు, అన్ని పాసులు ఫ్రీ. గ్రౌండ్ దగ్గర మేము కౌంటర్స్ పెట్టి పాసులు అన్నీ ఎవరు వస్తే వాళ్ళకి పాసులు ఇచ్చేసుకుంటూ వెళ్తుంటాం.